ఎప్పుడు అంటావుగా ఏ మార్పుకైనా ఒక నాంది ఉండాలి అని. ఆ నాంది ఈ V1 కేసే ఎందుకు కాకూడదు? ఇప్పుడు మనం ఏం చేద్దాం? కేసుని మొదటి నుంచి మొదలు పెడదాం. స్టార్టింగ్ నుంచి మనం అంతా కరెక్ట్ గానే కదా చేసాం. ఇఫ్ మై గెస్ ఇస్ రైట్, మనం కిల్లర్ ని దాటుకునే వచ్చుండాలి. ఎగ్జాక్ట్లీ. కానీ హంతకుడికి సంబంధించిన ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ని మనం మిస్ చేసి ఉండాలి. దేనైనా సగంలో వదిలేసావా? తను ఒకసారి చూద్దామని ఆఫీస్కి వెళ్ళాను, కానీ తను అక్కడ లేదు. రోడ్డు మీదే తను చూశాను. నేనెంత కంపల్ చేసినా టీమ్ లంచ్ కూడా రాకుండా వెళ్ళిపోయింది. పొడిచిన ప్రెషర్ తో క్యాల్కులేట్ చేసిన దాన్ని బట్టి కిల్లర్ కు ఒక 25 to 30 years ఏజ్ ఉంటుంది. నా ఫ్రెండ్ మూర్తి గారి ఎంగేజ్మెంట్ సూపర్ పార్టీ, ఫన్, మ్యూజిక్, అదంతా 12th జరిగింది. 11th ఇక్కడే ఉన్నారు. సెప్టెంబర్ 11th హత్య జరిగిన రాత్రి కూడా ఎవడో ఒకడు చైన్ స్నాచింగ్ చేశాడు సార్. జావేద్, చైన్ ని పోగొట్టుకున్న వాళ్ళని వెళ్ళి కలుద్దాం. జావేద్, చెప్పండి సార్. ఆ రోజు చైన్ స్నాచ్ స్టేషన్లో రిపోర్ట్ చేయని వాళ్ళ గురించి చెప్పారు కదా? అవును సార్. వాళ్ళ డీటెయిల్స్ నాకు కావాలి. వెంటనే పంపిస్తాను సార్. థ్యాంక్ యూ. ఆ చైన్ స్నాచ్ చేసిన వాడు కూడా కిల్లర్ కావచ్చు. శోభా, హత్య జరిగిన రోజు మీ చైన్ పోయిందని మీరు చెప్పనే లేదే? ఆ రోజు చెప్పానుగా ఏరియా సేఫ్ కాదని. అది పిచ్చి చైనేగా అని సైలెంట్ గా వదిలేసాను. చూడ్డానికి వాడు ఎలా ఉన్నాడు? రేయ్, టీవీ ఆఫ్ చేయరా. ఏం అడిగారు? వాడు మొహానికి ఖర్చు పట్టుకుని ఉన్నాడు. 2-3 సార్లు ఆ స్ట్రీట్ లోనే తిరుగుతున్నాడు. సడన్ గా వచ్చి లాక్కెళ్ళిపోయాడు. కోపంతో రాయి తీసి కొట్టాను. వాడు సైకిల్ కి తగిలింది. అయినా తప్పించుకున్నాడు. అనవసరంగా ఎందుకు పోలీసులు కేసులు అని వదిలేశాను. వాడు ఏ సైకిల్ తొక్కుని వచ్చాడు? ఈ కమ్మిగా ఉంటుందే, రేంజర్ సైకిల్. అయ్యో అమ్మా, అది గేర్ సైకిల్ మా. అలాంటిదే నాకు కొనిమన్నాను. లోపలికి రావచ్చా? హాయ్, కొంచెం నీళ్ళు ఇస్తారా? కన్ఫర్మ్ గా తెలుసా? గేర్ సైకిల్ అంటే ఆ గేర్ షిఫ్ట్ అయ్యే చోటు చైన్ మారుతూ ఆ ఉంటుంది. సైకిల్ మెటీరియల్ అల్యూమినియం డబ్, కంట్రోల్ షిమానియో గియర్, ఫ్రంట్ 80 mm, డుకటి 729 SX ని గూగుల్లో చూడండి, అందులోనే మొత్తం ఉంది. ఆ సైకిల్ నే మమ్మ రాయితో కొట్టింది. కన్ఫర్మ్ గా క్యాసెట్ బెండ్ అయి ఉంటుంది. క్యాసెటా? అదే బ్యాక్ వీల్ కి పళ్ళుగా ఉంటుంది. చైన్ కూడా తగిలిస్తారే. అది మౌంటైన్ బైక్, చాలా చీప్, 1.5 lakhs. అందులోనే క్లబ్ లో అందరూ ట్రెక్కింగ్ వెళ్తారు. నైస్. అమ్మా, నన్ను అక్కడ జాయిన్ చేయమ్మా. పర్లేదు, థ్యాంక్స్. ఐ థింక్ వీఆర్ నియరింగ్ హిమ్. వైజాగ్ లో ఎన్ని సైక్లింగ్ క్లబ్స్ ఉన్నాయో కనుక్కో. ఒకవేళ వాడిక్కడ లేకపోతే మనం ఇంకో క్లబ్కి వెళ్ళి చూద్దాం. కానీ మర్రేపాలెంలోని సందులు కూడా తెలుస్తున్నాయంటే ఖచ్చితంగా ఈ క్లబ్ లో ఉండడానికి ఛాన్స్ ఉంది. చెప్పండి సార్, నేను ట్రెక్కింగ్ ఆర్గనైజర్ని. ఏంటి విషయం? ఒక మర్డర్ కేస్ కి సంబంధించి చిన్న ఇంట్రాగేషన్ కి మెంబర్స్ అందరినీ విడివిడిగా మీట్ అవ్వాలి. లేదు, కుదరదు. ఇక్కడ ఉన్న పిల్లలంతా గొప్పోళ్ళ పిల్లలు. మీరు అనుకునే పిల్లలు ఇక్కడ లేరు మేడం. అది మేం చెప్పాలి. ఈ రోజు అందరూ వచ్చారుగా. మీ వల్ల ఆల్రెడీ ½ an hour డిలే. ఇది పోలీస్ మ్యాటర్. కోఆపరేట్ చేయలేదంటే జరిగేదే వేరు. తర్వాత మీ ఇష్టం. మేడం, ఐజీ కొడుకే ఇక్కడ ఉన్నాడు. మాకంటూ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ట్రైనింగ్ ఆర్గనైజ్ చేయడం, ట్రిప్ అరేంజ్ చేయడం మాత్రమే మా పని. ఇక్కడ ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళి తప్పు చేస్తే మమ్మల్ని అడుగుతారా? పొండి మ్యామ్, వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగండి. నేను ఇక్కడ ఎవరిని ఎంక్వైరీ చేయడానికి అలౌ చేయను. ఏయ్ అగ్ని, ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? సారీ, మీ ట్రెక్కింగ్ ని డిస్టర్బ్ చేశాను అనుకుంటా. జస్ట్ 2 minutes, మీరందరూ వెళ్ళిపోవచ్చు. ఏం లేదు, మర్రేపాలెంలో చైన్ స్నాచ్ చేసినొక్కడు ఈ గ్రూప్ లో ఉన్నాడు. వాడిని మాత్రం పట్టుకుని మేము వెళ్ళిపోతాం. లునా, వాడే ఆ గ్రీన్ ఫ్లోరసెంట్ టీషర్ట్. ట్రైనర్ సార్, మీరు చెప్పారనే నేను ఎవరిని విడివిడిగా ఎంక్వైరీ చేయలేదు. సార్, వాడు విఐపి కొడుకు సార్. మీరు అనుకుంటున్నట్టు వాడు కాదు. చూస్తేనే తెలుస్తుంది బ్రదర్. సార్, ఏదున్నా మీరు ముందు వాళ్ళ నాన్నతో మాట్లాడండి సార్. అనవసరంగా మీరు మాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. టెన్షన్ అవ్వకండి బ్రదర్. నీ కాళ్ళు విరిచేస్తాను రా. కన్ఫర్మ్ గా వీడేనా? నేను మాట్లాడేటప్పుడు ఎవరై ఉంటారని ఒకళ్ళ ముఖం ఒకరు చూసుకున్నారు. బట్ వీడే అయినందువల్ల ఎవరి ముఖం చూడకుండా కిందే చూస్తున్నాడు. కన్ఫర్మ్ గా వీడే. జరుగురా. నేనేం చేయలేదు మ్యామ్.